ఇంతకీ బటన్ రెడ్డి ఇది పదే పదే చంద్రబాబు గారు వాడుతున్నటువంటిది. ఏ ఊరికి పోయినా సరే బటన్లతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అన్నటువంటిది. మరి చంద్రబాబు గారు బటన్ నొక్కకుండా ఏం నొక్కుతారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? నవరత్నాలు ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నారు. మరి అదే నవరత్నాల కంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కదా సంక్షేమం. ఏది నిజం? చంద్రబాబు నాయుడు సంక్షేమం చెప్తున్నటువంటి అన్నీ లెక్క కడితే 85,000 కోట్ల రూపాయల దాకా కావాల్సి వస్తుంది డబ్బులు. ఎక్కడి నుంచి వస్తాయంటే సంపద సృష్టిస్తానంటారు. ఇదివరకు 85,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరగాల, 25,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ జరగాల. ఎలా సాధ్యం సార్ మీకంటే సంపద సృష్టించడం నాకు మించినోడు ఎవరికి తెలుసు అని అడిగారు. మరి 2014 నుంచి 19 దాకా ఆ ఇద్దరికే తీర్చలా. బట్ ఓవరాల్గా 600 హామీలు ఇచ్చారు. అందరికీ ఇంటింటికి ఒక ఉద్యోగం, అట్లాగే ప్రతి మహిళకి కూడా పెన్షన్లు ఆ రోజుల్లోనే ఇచ్చారు. అట్లాగే వృద్ధులందరికీ కూడా ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో కొత్త మోడల్స్ చెప్పుకొచ్చారు. మరొక వైపున విద్యార్థులకు బస్ పాసులు ఫ్రీ చెప్పారు, వృద్ధులకు బస్సులు ఫ్రీలో చెప్పారు. ఇవన్నీ అప్పట్లో మేనిఫెస్టోలో పెట్టున్నాయి. బట్ అమలు చేశారా? లేదు కదా. ఇప్పుడు ఎలా చేస్తారా? ఎలా తెస్తారు డబ్బులు? టోటల్గా 85,000 కోట్లు లేదు, పోనీ 60,000 కోట్లు అనుకుందాం. 45,000 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పు చేయకుండా 85,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి సంపద రాగానే సృష్టించగలుగుతారా? అట్లా సృష్టించగలిగితే అమరావతిలోనే సృష్టించాలి కదా ఆయన. అమరావతి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఏది నిజం? ఇదిగో నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా కాదు, ఈ దఫా ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తానంటే నమ్మకంగా ఉంటుంది. కానీ జగన్ కంటే ఎక్కువ ఇస్తా, జగన్ చేస్తే అభివృద్ధి కాదు, నేను బటన్ నొక్కితే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటిది ఎంతవరకు కన్విన్సింగ్ అనేది కన్ఫ్యూజన్.